హలో అండి అందరికీ వెల్కమ్ టు ఉషాతో ముచ్చట్లు. సో ఈరోజు ముచ్చట ఏంటంటే మనం బెంగళూరు వెళ్తున్నాము వర్క్ మీద. సో ఇది యాక్చువల్లీ సడన్ ప్లాన్ కాబట్టి ఫ్లైట్లో వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ మా మమ్మీ డాడీ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్ వరకు వస్తున్నారు. అండ్ ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము ఫైనల్లీ. ఆ ట్రాఫిక్ని అంతా దాటుకొని ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాక మమ్మీ డాడీకి బాయ్ చెప్పేసి నేనైతే లోపలికి వచ్చేసాను. లగేజ్ చెక్ ఇన్ చేసేసుకొని బోర్డింగ్ పాస్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ నాకు చిన్న షాప్ కనిపించింది. వెళ్ళి చూశాను. నాకు అక్కడ చిన్న స్టడ్స్ నచ్చాయి. ఆ స్టడ్స్ రేట్ చూస్తే 1300 ఉండింది దానిపైన. సో ఇంకా కామ్గా పెట్టేసి వచ్చేసాను అనమాట. అండ్ ఫస్ట్ గేట్ 3 అని పైకి తీసుకెళ్లారు, మళ్ళీ గేట్ 2 అని చెప్పేసి కిందకి తీసుకొచ్చారు. అది ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడా అని చెప్పేసి. సో ఫైనల్ ఇక్కడైతే బోర్డింగ్ పాసెస్ చెక్ చేసేసి మాకు షటిల్ ఇచ్చారు బస్సు. సో ఫ్లైట్ వరకు బస్సులో వెళ్ళామన్నమాట. అందరినీ బస్సులో తీసుకెళ్లారు. అండ్ నాకు ఇక్కడ కొంచెం అందరూ నన్నే చూస్తుంటే వీడియో తీయడానికి నాకు కూడా కొంచెం కంగారేసింది. అండ్ ఈయనైతే మన పైలట్ చూడండి అక్కడ. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మనకి హెలో చెప్తారు కాబట్టి నాకు కూడా అందరిలానే నాకు కూడా హెలో చెప్పారు. అండ్ ఇక్కడ పింకీష్ లైట్ ఉంది చూడండి, నాకు భలే నచ్చింది ఇది. మనం విండో వీడియోస్ తీసుకోలేము ఎందుకంటే మనది విండో సీట్ కాదు. సో ఇక్కడ అలా డిస్ప్లే చేస్తూనే ఉన్నారనమాట మనం ఎక్కడున్నాం ఏంటి అని. సో మనం ఆబ్వియస్లీ తేట చేతులు కాబట్టి మొత్తం చెక్ చేశాడు. ముందు పాకెట్లో ఏమేమి ఇచ్చారు ఏంటి అని. ప్రికాషన్స్ షీట్ ఏదో ఇచ్చారు. నెక్స్ట్ నా ముందు హ్యాండ్ రెస్ట్ ఉంటుంది కదా, సో దాని మెకానిజం ఏంటని చెప్పేసి నాలో ఉన్న మెకానికల్ ఇంజనీర్ని బయటకు తీసుకొచ్చి చూసా అనమాట. అండ్ ఈలోపు మనకి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఎయిర్ హోస్టెస్ చెప్పేస్తున్నారు. సో అది అయిపోయాక చాలాసేపు వెయిట్ చేయించారు టేక్ ఆఫ్కి. సో అలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఫైనలీ లైట్స్ అయితే ఆఫ్ చేశారు. టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్ అయితే. అండ్ మ్యాక్సిమం 1 అవర్లో అయితే రీచ్ అయిపోయాను బెంగళూరుకి. అండ్ ఫ్లైట్లో ఫుల్ 1 అవర్ నాకు బోర్ కొట్టింది గైస్, నిజంగా మూవీ చూసుకున్నాను. అండ్ బెంగళూరు దిగిన తర్వాత బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను కానీ ఓపిక లేదు. ఫుల్ ఆకలి, ఎంత ఫాస్ట్గా హోటల్కి వెళ్ళి ఎంత ఫాస్ట్గా తినేద్దామా అనిపించింది. ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఇంక క్యాబ్లో అయితే చెప్పవసరం లేదు గైస్, ఫుల్ వామిటింగ్ సెన్సేషన్. సో ఆబ్వియస్లీ ట్రావెల్లో ఉన్నప్పుడు ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా, సో మనం పెద్దగా పట్టించుకోకూడదు. దీనికి కంటిన్యూషన్ వీడియో ఉంది, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో మీరు ఆ నెక్స్ట్ వీడియో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.